హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా వాటిని కూల్చివేసే పనిలో హైడ్రా ఉంది. ఇక ఇదే సమయంలో గండిపేట పరిధిలోని ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా అక్కడ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఇక ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువగా మారాయి. అక్కినేని నాగార్జున తమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారు అని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. FTL పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను తక్షణం కూల్చివేయాలి అని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. తమ్మిడికుంట చెరువును పూర్తి స్థాయిలో కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అని మొదటి నుంచి దీనిపైన వివాదం చోటు చేసుకుంటూనే ఉంది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో కూడా దీన్ని కూల్చివేస్తారు అని భావిస్తే ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడి దాకా వెళ్లిన బుల్డోజర్లు మళ్లీ వెనుతిరిగి వెళ్లాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి దాని జోలికి పోలేదు. ప్రభుత్వ భూములు, బఫర్ జోన్స్, FTL పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా ఇప్పుడు ఎంతటి వారైనా వెనక్కు తగ్గకుండా నాగార్జున ఎన్ కన్వెన్షన్ను తొలగించాలి అని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ్మిడికుంట చెరువును పునరుద్ధరించాలి అని కోరుతున్నారు. ఇప్పుడు చెరువుల కబ్జాలపైన గురిపెట్టి ప్రత్యేకంగా హైడ్రా అనే వ్యవస్థను తీసుకురావడంతో తమ్మిడికుంట చెరువులో ఉన్న నిర్మాణం పైన ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా వెళ్లడంతో దీనిపైన ఇప్పుడైనా హైడ్రా రంగంలోకి దిగుతుందా, లేక సినీ సెలబ్రిటీ అని నాగార్జున ఎన్ కన్వెన్షన్ను చూసి చూడనట్టు వదిలేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఆక్రమణల విషయంలో చాలా సీరియస్ గా ఉన్న రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై వేయబోయే స్టెప్ ఎలా ఉంటుంది అన్నది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.